హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసార టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని మనం అయితే చెప్పాలి. మరి నాకు తెలిసినంత వరకు కూడా ఈ మ్యాచ్ అనేది ఎవరు గెలుస్తారు ఏమిటనేది చివరిలో ఎలాగ చెప్తాను కాబట్టి మరి నా యొక్క అంచనా ప్రిడిక్షన్స్ అనేది మరి గత మ్యాచ్స్లో చూసుకున్న చాలా వరకు కూడా విజయాలు అనేది వరిస్తున్నాయని చెప్పొచ్చు. 100% కూడా విజయాలు అనేది వహిస్తున్నాయి అనేది మనం చెప్పాలి. అయితే మొత్తం మీద మ్యాటర్లు ఏ మ్యాచ్ అంటే మరి మెల్బోర్న్ డ్రాగన్స్ వర్సెస్ హోబర్ట్ హరికేన్స్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి మొత్తం మీద ఎక్కడ్రా ఏమిటి అనేది మనం తెలుసుకునే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోకండి. 100 లైక్స్ అనేది ఖచ్చితంగా సరే ఉంటుంది. మరి ఈ 100 లైక్స్ అనేది దాటిస్తే చాలా చాలా మంచిది, ఎందుకంటే నాకు సపోర్టింగ్ అయితే ఉంటుంది. మరి కింద అయితే నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది. ఆ టెలిగ్రామ్ లింక్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి తప్పనిసరిగా మరి మీ ఫ్రెండ్స్ కూడా మరి షేర్ అప్ చేసి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి నా టెలిగ్రామ్ లింక్ కూడా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా సార్ సపోర్ట్ అనేది అందిస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటున్నాను. మరి టెలిగ్రామ్ లింక్ అనేది ఎందుకంటే అక్కడైతే డ్రీమ్ లెవెల్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా సరే ఆ డ్రీమ్ లెవెల్లో మీకు నచ్చితే మీ ఇష్టం, లేకపోతే లేదు. అదే మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతే మరి ఎక్కడంటే గ్రీన్లాండ్, ఇదైతే ర్యానగన్స్కి అయితే హోమ్ గ్రౌండ్గా మనం చెప్పాలి. ర్యానగన్స్కి అయితే మరి ఈ గ్రౌండ్ కొంచెం పర్వాలేదురా అనేది అనిపిస్తుందా సరే, కొంచెం అయితే వీక్నెసెస్ పాయింట్స్ అనేది ఈ గ్రౌండ్స్ అనేది ఉన్నాయని చెప్పచ్చు. ఎక్కువ శాతం ఇక్కడ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉన్నా సరే ఓటమి పాలైంది అవుతున్నారు. అదే హెడ్ అడ్రకల్స్ అయితే చూసుకుందాం. మరి ఇద్దరికి కూడా చూసుకుంటాం. మరి 9 మ్యాచ్లు అనేది మరి జరిగితే 11 మ్యాచ్లు అయితే హోబర్ట్ అనేది గెలిస్తే 8 మ్యాచ్లకి పరిమితం అయింది ర్యానగన్స్. మరి హెడ్ అడ్రకట్లో చూసాం. మరి ఎలా ఉండబోతుంది అని చూడాలి. మరి ఎవరితో టాస్ చేస్తుంది వాళ్ళైతే బ్యాటింగ్ ఎంత ఎంచుకుంటారు. ఖచ్చితంగా సరే 140, 150 వరకు కూడా వస్తుంది. తర్వాత ఏమో చేజింగ్లో ఖచ్చితంగా సరే మరి చేజింగ్ అనేది ఈజీగా అయితే చేస్తున్నారు. కానీ ఒకటి బౌలింగ్ అయితే ఎంచుకొని కట్టడి చేసుకుంటే ఖచ్చితంగా సరే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా నాకైతే అనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మరి బలబలాలు అయితే చూసుకుందాం ఎవరెవరు ఏంటనేది. అదే వైడ్, బ్రైట్, మిడ్ డేవిడ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. బ్యాటింగ్లో మాత్రం చాలా గట్టిగానే ఉందరా అనేది అయితే మనం చెప్పాలి. మరి హోప్ అయితే ఎలా ఉండబోతుంది ఏంటి చూడాలి. హార్డ్ హిట్టింగ్స్ ఎందుకు కొట్టగలదు ఏంటని చూడాలి. మరి జోయల్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే మనం అయితే చూడాల్సిన పరిస్థితి కూడా ఎక్కువ ఉంది. చౌదరి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే బాగానే రాణిస్తున్నాడని చెప్పచ్చు ఆల్రౌండర్లో షో మాత్రం. మరి మిడ్ డేవిడ్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే చెప్పాలి. ఈ మిడ్ డేవిడ్ అనేది విజృంభించాడంటే చాలా వరకు కూడా మ్యాచ్ అనేది క్లియరెన్స్ అనేది చేసే అవకాశం కూడా ఎక్కువగా మనకి కనిపిస్తుంది. బ్యాటింగ్లో అయితే ఆల్రౌండర్లో అయితే చాలా చాలా ఎక్సలెంట్గా మనం ఉంది. మరి బౌలింగ్లో అయితే జాన్సన్ కానీ, నీల్సన్ కానీ, మరి మిడిజిత్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా చెప్పచ్చు. డోలీ కానీ స్పిన్నర్లో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మనం అయితే చెప్పాలి. మరి ఇక్కడైతే సలీఖాన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, మరి ఇంపార్టెంట్ స్పిన్నర్గా మనం చెప్పచ్చు. ఖచ్చితంగా సరే ఇక్కడైతే కొంతవరకు కూడా స్పిన్నర్స్కి అనేది అనుకూలించే ఛాన్సెస్ ఎక్కువగా మనకి కనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటంటే చూడాలి. మరి హోబర్ట్ హరికేన్స్ పూర్తిగా చెప్పుకుంటే బ్యాటింగ్లో కానీ, ఆల్రౌండర్లో కానీ, బౌలింగ్లో కానీ చాలా వరకు కూడా పర్ఫెక్ట్గానే ఉందరా అనేది మనం చెప్పాలి. మరి ఇక్కడైతే ర్యానగన్స్ పరిస్థితి ఎలాగుందరా ఏంటంటే ఘోరమైన ఓటమి పాలైంది. బ్యాటింగ్లో అయితే మిడిల్ ఆర్డర్ ట్రబుల్, తర్వాత ఏమో ఆల్రౌండర్స్ అనేది పర్లేదు అనిపించిన, ఓపెనర్లు అనేది పర్లేదు మరి అనిపించినా సరే బౌలింగ్లో అయితే ఎక్కువగా రన్స్ అనేది అవ్వడం అది మరీ వెరీ ప్యూర్గా మనం చెప్పాలి. మరి చివరి వరకు వచ్చి వికెట్స్ అనేది కీలకమైన డెత్ ఓవర్లో తీయకపోవడం చాలా వరకు కూడా ర్యానగన్స్ అనేది చాలా తప్పు పని అనేది చేసింది అనేది మనం చెప్పాలి. నాకు తెలిసినంత వరకు కూడా మరి బోరన్ కానీ, విల్సన్ కానీ, మరి టామ్ సీల్ కానీ, ఫ్రీడ్ కానీ, విల్స్ కానీ, మరి అరివే కానీ వీళ్ళందరూ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా బాగానే రాణించినా సరే బ్యాటింగ్లో ఆటల్లో విల్సన్ అయితే 1 రన్సే పరిమితం అవడం, సిల్సన్ అయితే హాఫ్ సెంచరీ కొట్టడం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా మనం చెప్పచ్చు. ఈ బ్యాటింగ్లో పర్వాలేదు అనిపించినా సరే ఆల్రౌండర్లో కొంతవరకు కూడా ఫెయిల్యూర్స్ అనేది చెప్పచ్చు. టామ్ రోజెస్ కూడా రన్స్ అనేది ఎక్కువ ఇచ్చాడు, 1 వికెట్ అనేది తీయడం చాలా వరకు కూడా ఉంది. మరి సదర్లాండ్ అయితే బౌలింగ్లో పర్వాలేదు అనిపించాడు, బ్యాటింగ్లో కూడా పర్వాలేదు అనిపించినా సరే మిగతా వాళ్ళు కూడా ప్లేయర్స్ అనేది రాణించవలసిన పరిస్థితులు కూడా ఎక్కువగా మనకి కనిపిస్తుంది. బౌలింగ్లో కానీ రిచెన్సెస్ కానీ, జంపా కానీ, కాన్ నుండి కానీ వీళ్ళందరి నుండి కూడా
పర్వాలేదనేది రావాల్సిన పరిస్థితి ఉంది కానీ ఎక్కువగా రన్స్ అనేది ఇస్తున్నారు. ఇది కరెక్ట్ చేసుకుంటే చాలా మంచిది. లేదు అంటే మరో ఓటమి తీసుకువెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి అని మనం చెప్పొచ్చు. ఇక్కడైతే ఖచ్చితంగా ఒక మార్పుతో దిగే ఛాన్స్ ఉంది అనేది మనకు అనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది ఏంటనేది చూడాల్సిన పరిస్థితి కూడా ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్న ఇద్దరు కూడా ఉద్యోగులుగా ఉన్నా సరే నాకు తెలిసినంత వరకు కూడా మరి ఇక్కడైతే హోబర్ట్ హరికేన్స్ గెలిచే ఛాన్స్ ఉందరా అనేది నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ర్యాన్గన్స్ అయితే విజయం అనేది వరించదు అనేది నాకు ఇది అనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది, ఏమన్నా కంబ్యాక్ ఇస్తుందా లేకపోతే ఏమిటనేది చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇది ఫ్రెండ్స్ మా ఛానల్గా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోకండి. మరి మీ ఛానల్గా బాబా.